టీడీపీ నేత డొక్కా మాణిక్య ప్రసాద్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ నిర్వాకాన్ని ఆపాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. చెప్పండి, ఇప్పటికైనా చెప్పండి. పొరపాటు జరిగింది, పొరపాటును సవరించండి, ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయండి, మీరు రక్షించండి. ఆ మనీ పోకుండా ఫ్యూచర్ 25 సంవత్సరాలకు నువ్వు రాసిస్తావా? 2 లక్షల కోట్లు వాళ్ళకి లబ్ధి జరుగుతుంది చూస్తావా? ఎవరి డబ్బది? గతంలో పీపీఎల్ చేసుకుంటే ఆయనే తప్పట్టాడు, మళ్ళీ ఆయన కూడా ఆయన గవర్నమెంట్ రాగానే నాగులపల్లి శ్రీకాంతే మీకు పీపీఎల్ రద్దు చేస్తూ ఒక జీవో ఇష్యూ చేస్తే మొత్తం దేశం మొత్తం గొడవ అయితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, దానికి ఒక గ్యారంటీస్ ఇవ్వాలని చెప్పి ఒక ప్రొసీజర్ అడాప్ట్ చేసింది. నీ నిర్వాహకం వల్లనే, నీ వల్లే ఈరోజు పీపీఎల్కి రద్దు చేయాలంటే చాలా ప్రొసీజర్ అడ్డం వస్తూ ఉంది. అందువల్ల నాగులపల్లి శ్రీకాంత్ నీ టైంలో విద్యుత్ శక్తి ఎలా ఉంది, ఎంత ఇబ్బందులు పడింది, ఎంత అవస్థ పడింది మనందరం చూసాం. ప్రభుత్వం కొత్తలో ఆ పత్రికలు చూసినా, ఆ రోజున్న పరిస్థితి చూసినా అర్థమవుతుంది. అంతా సప్లయర్స్ అంతా భయపడి చచ్చారు, నీకు పే చేయలేక, నీకు మీ ముడుపులు కట్టలేక, నీ రద్దు చేస్తామని బెదిరిస్తాం వల్ల. ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చాక బాగా సప్లై బాగుంది, సప్లయర్స్ అంతా హ్యాపీగా ఉన్నారు. దాన్ని మెరిట్ని అప్రిషియేట్ చేసి నువ్వు ఏ విధంగా రేటు తగ్గించాలి నువ్వు సూచనలు ఇవ్వు, మన ఎక్స్పీరియన్స్ షేర్ చేయి. అంతా దోచుకోవటమే, ప్రతి దాంట్లో దోచుకోవటమేనా? అందువల్ల నీది ఈస్ట్ ఇండియా కంపెనీ. క్రిస్టియానిటీ అంటే నువ్వు క్రిస్టియానిటీ మదర్ తెరిసే సేవ చేసే క్రిస్టియానిటీ కాదు నీది. నువ్వు ఈస్ట్ ఇండియా కంపెనీ, వార్న్ హేస్టింగ్స్ లాగా దోచుకోవడానికి వచ్చిన కంపెనీ. అలాంటి క్రిస్టియానిటీ నీది మదర్ తెరిసే లాగా సేవ చేసే క్రిస్టియానిటీ కాదు. అందువల్ల క్రైస్తవ సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మిమ్మల్ని అందరినీ భ్రష్టు పట్టించాడు, సమాజంలో మిమ్మల్ని ఎక్స్క్లూడ్ చేయించాడు. అతని నిర్వాహకం వల్ల దళితులు, పేద వర్గాలందరినీ సమాజంలో ఒక అనుమానాస్పదంగా చేశాడు. నా ప్రజలు, నా ఎస్సీలు, నా బీసీలను వాళ్ళని ఒక విధంగా అన్యాయం చేశాడు వాళ్ళకి. దాని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. అందరూ సమాజంతో కలిసిపోవాలి, మన పేద వర్గాలు జరిగే మేలు చేయాలి. కానీ మిగతా వాళ్ళు ఎట్ ది కాస్ట్, మిగతా వాళ్ళ మీద దౌర్జన్యం చేసి నువ్వు దోచుకోవడానికి వాళ్ళని అడ్డం పెట్టి, ఎస్సీ ఎస్టీ బీసీని అడ్డం పెట్టి, ఆ పేరుని అడ్డం పెట్టి నువ్వు దోచుకున్నావు. దానికి పాపం మూల్యం సమాజంలో సామాజిక అసమానతలు వచ్చే కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఆ కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేయాల్సిన పని ఉంది, అందరం కలిసి ప్రయాణం చేయాల్సిన పని ఉంది. అందువల్ల నీ 5 ఏళ్ల పరిపాలన నేను ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఎన్ని దుర్మార్గాలు చేసావో పరిశీలించుకో. ఎంత దోచుకున్నావో ఒకసారి దేవుడికి చెప్పు, ప్రజలకు చెప్పు. అందువల్ల నువ్వు క్రైస్తవాన్ని అడ్డం పెట్టుకున్నావు. నీ క్రైస్తవం ఈస్ట్ ఇండియా కంపెనీ క్రైస్తవం, దోచుకునే క్రైస్తవం, మదర్ తెరిసా సేవ చేసే క్రైస్తవం కాదు. వాళ్ళంతా అవమానంగా ఫీల్ అవుతున్నారు, రెడ్డిస్ అంతా అవమానంగా ఫీల్ అవుతున్నారు. అందువల్ల ఈరోజు ఆంధ్రజ్యోతిలో అనుకుంటే ఏదో పత్రికలో రంగనాయకమ్మ గారు రాసింది వ్యాసం, ఎలా దోచుకుంటారని. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎలా దోచుకుంటారో బాగా స్పష్టంగా రాసింది ఆవిడ. ప్రజలంతా చదవండి. జగన్ గారు నిన్న పెద్ద చాలా పుడింగిలాగా ఏం నాకు తెలియదు, నాకు సన్మానం చేయండి, దోచుకున్నందుకు సన్మానం చేయమంటున్నాడు. ఆయన 1750 కోట్లు తీసుకోలేదు, అయితే లక్షల కోట్లు మిగిల్చాను రాష్ట్రానికి. అది చాలా పచ్చి అబద్ధం. అది దోచుకున్నది ఛార్జ్షీట్లో ఖచ్చితంగా పేరుంది. నువ్వు కాకపోతే నీ ఆఫీస్లో ఎవరు తీసుకున్నారో చెప్పు. నీ ఆఫీస్ అని రాశారు, నువ్వు కాకపోతే నీ ఆఫీస్ పలానా, నీ ఆఫీసర్ పేరు చెప్పు, ఐఏఎస్ పేరు ఎవరు చెప్పు. మరి పాపం వాళ్ళని అందుకుంటారు. నీవు ఏంటంటే నీ చేసిన అబద్ధం ఎంత దుర్మార్గం అంటే మోసానికి, దౌర్జన్యానికి చొక్కా ప్యాంట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి, మోసానికి, దౌర్జన్యానికి చొక్కా ప్యాంట్ వేస్తే అచ్చం జగన్మోహన్ రెడ్డి గారిలా ఉంటాడు. ఆ విధంగా నిన్న నువ్వు ప్రెస్ ముందు మాట్లాడావు. ఈ కళ్ళబుల్లి కబుర్లు పెట్టి నువ్వు ప్రజలకి, ఈరోజు రంగనాయకమ్మ గారు రాశారు, ఈరోజు ప్రజలకి ఎలా దోచుకున్నావో ఆ దోచుకున్న డబ్బు చెల్లించు ప్రజలకి. ఎస్, అదే చీఫ్ మినిస్టర్ అన్నారు, సీఎంఓ అధికారులు అన్నారు కాబట్టి ఎవరు ఆ టైంలో ఎవరున్నారు? వేరే మహారాష్ట్ర సీఎం ఉంటాడు ఆ టైంలో, ఆంధ్రాలో 21లో.